ఇక మటన్ చికెన్ కటింగ్ అయిపోయాక వీటితో ఏమేమి వెరైటీస్ చేసానో చూసేద్దాం. చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా మటన్ గ్రేవీ అనుకుంటున్నారా? ఇప్పుడు దీనిపైన బాయిల్ చేసిన బాస్మతి రైస్ వేసేయాలి. మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నా. దమ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ కన్నా ముందే మిగిలిన వంటలు అయితే చేసేసాను. బోన్లెస్ చికెన్ పెప్పర్ ఫ్రై. గెస్ట్ వచ్చిన ప్రతిసారి కామన్ గా ఉండే రెసిపీ ఏదన్నా ఉంటే అది ఇదే. మటన్ దమ్ బిర్యానీ అయితే పొడి పొడిగా భలే వచ్చింది. ఒక్కోసారి క్వాంటిటీ ఎక్కువ చేసే కొద్ది ముద్దైపోద్ది, ఒక్కొక్కసారి బాయిల్ అవ్వదు రైస్. బట్ ఈసారి పర్ఫెక్ట్ గా వచ్చింది టెక్స్చర్ అయితే. ఇక బోన్స్ వేస్ట్ చేసిన చికెన్ కర్రీ, వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ పులావ్, కంపల్సరీగా ఉండాల్సిన పెరుగు పచ్చడి, రసం, ఆనియన్స్ అండ్ లెమన్. నాకు ఏదైనా వండితే వెంటనే టేస్ట్ చేసేయాలి ఉప్పు కారం అన్ని సరిపోయిందా లేదా అని. ఎస్పెషల్లీ బిర్యానీ అన్ని కొంచెం కొంచెం పెట్టేసుకున్న ప్లేట్ చేసుకున్న వెంటనే తినాలంటే కష్టం కదా, మీకు కూడా అంతేనా? చికెన్ లో స్కిన్ తో ఉండే వింగ్ పీస్ అంటే నాకు చాలా ఇష్టం, అదే పెట్టుకుంటున్నా ప్లేట్ లో. ఇండియాలో అంటే స్కిన్ తోనే తెచ్చుకుంటాం చికెన్, కానీ యూఎస్ కి వచ్చాక ఆ తోలు పక్కకు పెట్టేస్తాం. ఇక్కడ చికెన్ స్కిన్ చాలా మందంగా ఉంటుంది, చూస్తుంటేనే తినబుద్ధి అవ్వదు, అందుకే పక్కకు తీసేస్తాం మోస్ట్లీ కట్ చేసుకునే అప్పుడే. ఇక టేస్ట్ విషయానికి వచ్చేస్తే బిర్యానీ కొంచెం స్పైసీ అనిపించింది, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. మీకు స్కిన్ తో చికెన్ తినడం అంటే ఇష్టమా లేక వితౌట్ స్కిన్? కమెంట్ చేసేయండి.